అక్కడి కొండను క్వారీగా మార్చితే ప్రభుత్వానికి ఏడాదికి వచ్చే ఆదాయం 2.5 కోట్లు ఆదాయం వస్తుందని కొండను కొట్టేస్తే సుమారు 40 గ్రామాలకు తాగు సాగునీటి కష్టాలు తప్పవు. పైనుంచి వచ్చే నీటిని కిందనున్న గడ్డల్లో నిల్వ చేసి పంటలు పండించుకుంటున్న జనం ఆ ఆధారం పోతే తమ గతేంటని ప్రశ్నిస్తున్నారు. క్వారీకి అనుమతులు ఇవ్వొద్దని కోరుతున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలో బడిదేవర కొండ ఉంది. ఇక్కడ 9 పంచాయతీల పరిధిలోని 40 గ్రామాల్లో కరువు లేకుండా చేస్తుంది కొండ. కొండపైన పడిన వర్షం భూగర్భ జలాలను పెంచుతోంది. కొండ నీటిని నిలబెట్టేందుకు చుట్టూ 13 చెక్ డ్యాములు ఉన్నాయి. అక్కడ్నుంచి కాలువల ద్వారా పూర్వీకులు తవ్వించిన 50 చెరువులను నింపుకుంటున్నారు జనం. ఇప్పుడు ఆ కొండకు ముప్పు ఏర్పడే పరిస్థితి నెలకొంది. కొండపైన కలర్ గ్రానైట్ ఉందంటూ చెన్నైకి చెందిన ఓ గుత్తేదారుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. కొండను తవ్వితే 40 గ్రామాలు కరువు బారిన పడతాయని, 15,000 ఎకరాలు సాగుకు దూరం కావడం ఖాయమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఆ కొండ ఈ గ్రామాల కల్లా ఎడ్డలాంటిది. దాని కింద 9 గెడ్డలు ఉన్నాయి. దాని చుట్టూ కూడా చెక్కు డాములు కట్టాం. ఆ చెక్కు డాముల వల్ల మాకు చెరువులకు వస్తున్నాయి. ఆ చెరువుల నుండి మేము భూములు పండించుకుంటాం. ఆ పంటలే కానీ ఈరోజు పోతే కనీసం ఇక్కడ 40 గ్రామాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. నీళ్ళు రావడానికి ఆ మన్ను చెమ్మను పీల్చుకొని దిగువకి ఒగ్గుతుంది అనమాట ఓట. ఇప్పుడు ఆ మన్ను వాళ్ళు తీసి ఇచ్చేస్తే పగలగొట్టిస్తే ఆ మన్ను పోయి కొండ ఓటలు మరి రావు. కొండ కొట్టిస్తే ఆ పచ్చదనం పోయి చల్లదనం పోయి వానలు మరి పడవు. కొండ కొట్టడం వల్ల గెడ్డలు కూడా ఇంకిపోతాయండి. ఇది కొట్టిస్తే మేము కరువుతోనే జీవనం సాగించవలసి వస్తుందండి. మా తల తీసుకుని వెళ్ళిపోతాండి వాళ్ళు. అక్కడ ఓట్లని ఆ కొండ నుంచి దిగుతుందండి. ఆ కొండ తీసి మరి మాకు ఓట్లు ఎలాగండి వస్తాయి? కొండను తవ్వాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిరోజు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు స్థానికులు. ఇటీవల కలెక్టర్ పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయాలను ముట్టడించారు. తమకు అన్నం పెడుతున్న కొండను తవ్వి పొట్టకొట్టొద్దని వేడుకుంటున్నారు. ఆ కొండ తీసినందుకు 10 పంచాయతీల భూములు పంట రావు. దాని మీద ఆధారపడుకొని ఉన్నాం. మాకు గెడ్డలు లేవు, చెరువులు లేవు, ఏరులు లేవు. ఆ తల్లిని నమ్ముకొని మేము పూజలు చేసుకొని మేము నమ్ముకొని ఉన్నాం. గట్ట అది మాదే, ఫారెస్ట్ కాదు, ఏ గవర్నమెంట్ది కాదు. పగల కొట్టడానికి వాళ్ళు సిద్ధపడిపోయారు. మేము ఏటి చేయలేకుండా మేము ఆపిస్తాం. ఇంతకంటే దౌర్భాగ్యం మరి ఇంకేం లేదు అనుకుని పలకొన్నాం. వేసి వెళ్ళిపోయి బతకాలా నేత మరి కొండ ఆధారం మీద మేము బతుకుతాను. పంటలు ఎలాగంటే పండుతాయి వర్షం లేదు. ఆ కొండ వల్లే మాకు నీరు వస్తుంది, దార వస్తుంది. ఎప్పుడు దాని వల్ల మాకు నీరు ఆధారం ఎక్కువగా ఉంది. జలం ఉన్నది నశించిపోద్ది. ఇప్పుడు రాయి తీస్తుంటే భూమి కిందకి వెళ్ళిపోయి నశించిపోదేటే. అందుచేత మాకు కొండ కావాలి. మాకు ఆ కొండ మీద పడే వాటరు అందులో ఉండి మాకు జల వనరులు చెరువులకి బట్టీల ద్వారా వస్తాయి అన్నమాట. అవి తీసాక ఆ భూమి లోతుకి వెళ్ళిపోయాక వాటర్ రాదు బయటికి. ఆయా గ్రామాల్లోని భూములన్నీ రిజర్వ్ ఫారెస్ట్కు చెందినవని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. రెవెన్యూలు ఏమంటారంటే రెవెన్యూలు మైనింగ్ వాళ్ళు మాది మేము ఇచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే మా దగ్గర ఎటువంటి అనుమతులు లేవు కాబట్టి మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదు, ఇక్కడ ఏమైనా చేయడానికి వీల్లేదని చెప్పేసి మేము అడ్డడం జరిగింది సార్. ల్యాండ్ ఫారెస్ట్ అని అంటున్నాం మేము. వాళ్ళు రెవెన్యూదని చెప్పేసి వాళ్ళ దగ్గర రికార్డు ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న రికార్డు ప్రకారం వాళ్ళది కరెక్ట్ అంటారు, మా దగ్గర ఉన్న రికార్డు ప్రకారం మాది కరెక్ట్ అంటాను. అన్ని అనుమతులతోనే కొండను తవ్వే కాంట్రాక్టు తీసుకున్నట్లు గుత్తేదారు చెబుతున్నారు. 315 క్యూబిక్ మీటర్ ఒక సంవత్సరానికి నేను మెటీరియల్ తీయాల. ఈ క్వారీ ఇచ్చిన వల్ల 2,50,00,000 సంవత్సరానికి నేను గవర్నమెంట్కి కట్టాలి. మెటీరియల్ తీయాలని చెప్పేసి నాకు స్టేట్ అండ్ సెంట్రల్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వాళ్ళు ఇచ్చిన లిస్టులు నాకు ఇచ్చారు. ఇంత మెటీరియల్ తీయాలని చెప్పి ఇచ్చారు. ఎంఎస్పి గ్రానైట్, కలర్ గ్రానైట్, యూరోప్ వెళ్తుంది. కోరి గ్రామంలో నెలకొన్న ఈ అక్రమాలపైన ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు పోరాటాలు చేస్తున్నారు. కానీ వీటి అనుమతులు మాత్రం ఇంతవరకు మరో వ్యక్తులకి అనుమతులు ఇచ్చి ఇక్కడ క్వారీయింగ్ జరిగే పరిస్థితి కనిపిస్తుంది. కోరి గ్రామం నుంచి కెమెరామాన్ రామారావుతో రాజారావు, ఈటీవీ న్యూస్.